నా వయసు 32 సంవత్సరాలు. మా వారికి సెకండ్ సెటప్ కూడా ఉంది. ఇతర స్త్రీలతో కూడా సంబంధాలు ఉన్నాయి. ఎందుకండి ఇవన్నీ అంటే, నీ యోని చాలా లూజు, నాకు ఏమాత్రం తృప్తి లేదు, అందుకనే బయట స్త్రీలతో సుఖం పొందుతున్నాను అంటారు. నాకు ఒక్కడే బిడ్డ, ఒక్క కాన్పుకే యోని ఇలా సాగిపోతుందా? సెక్స్లో పురుషునికి సుఖం లేకుండా పోతుందా? ఇక నా బ్రతుకు ఇంతేనా? నేను లేడీ డాక్టర్ చూపించుకున్నాను, ఆమె అంతా బాగానే ఉందంది. మరి మా ఆయనకు నా వద్ద సుఖం ఎందుకు లేదు? నాకు సంసార సుఖం ఉంటుందా ఉండదా? నాకు మీరే దిక్కు, దారి చూపించండి. నాస్తిక కేంద్రం ప్రారంభించి 85 సంవత్సరాలు అయిన సందర్భంలో 12వ ప్రపంచ నాస్తిక మహాసభలు 2025 జనవరి 4-5 తేదీలలో విజయవాడ నాస్తిక కేంద్రంలో పాజిటివ్ ఎథియిజం, క్రిటికల్ థింకింగ్ అండ్ సెక్యులర్ రిఫార్మ్ అంశం మీద నిర్వహించబడును. రిజిస్ట్రేషన్ ఫీ 800 రూపీస్. వసతి అవకాశాన్ని బట్టి ప్రతినిధులు ఏర్పాటు చేసుకొనగలరు. మహాసభలలో పాల్గొనదలుచువారు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. స్పాట్ రిజిస్ట్రేషన్ అవకాశం కూడా కలదు. ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నవారు మహాసభల రిసెప్షన్ కౌంటర్ వద్ద తమ రిజిస్ట్రేషన్ను ధృవీకరించుకొనగలరు. ముఖ్య గమనిక: ప్రతినిధులు తమ ప్రయాణ వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో తప్పనిసరిగా తెలియజేయగలరు. మరిన్ని వివరాల కోసం ఈ క్రింది నంబర్లను సంప్రదించగలరు. జి నియంత 9490754655, శ్రీమతి రష్మి 9849081733, హరిసుబ్రహ్మణ్యం 9390577119, డాక్టర్ మారు 9848012127. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయండి. ఒకటి ఏంటంటే, యోని కొంతగా మరి పిల్లలు పుట్టాక అయిపోయిన తర్వాత కొంత లూజ్ అయితే అవుతుంది, కొంత లూజ్గా ఉంటే ఉండొచ్చు. అంత మాత్రాన్న ఆ యోని లూజ్ అని ఆయన సెకండ్ సెటప్లు థర్డ్ సెటప్లు పెట్టుకోవాల్సిన పని లేదు. ఆయనకి వెరైటీ కావాలి. ఆ వెరైటీ కోసం అని ఏం చేశాడంటే, మగవాడు కదా, మగవాడి అహంకారంతో పెళ్ళం అంటే లోపు కనుక అలా చెప్పేశాడు తప్పించుకోవడానికి. నీ పడు ఉంటుందిలే, ఆడదే నా పెళ్ళం పడు ఉంటాక ఏం చేస్తుందిలే అని, నేను నీకు ఏం లూజు, ఏదో నాకు తృప్తి లేకుండా పోయిందని చెప్పి వేరు పెట్టుకున్నా, నేను ఎక్కడ చేస్తాను ఇలాంటి దాంట్లోనూ అని పెట్టుకున్నానని మీ నోరు మూయించాడు. అది పురుష అహంకారానికి నిదర్శనం. అందుకనికేం కాదు. ఏం లూజ్ అంటే ఉండొచ్చు కొద్దిగా. అంటే మరి ఒక యాంగిల్ కాకుండా ఒక్కోసారి మగవాడు కింద పడుకుని ఆడది పైకి వచ్చేసిన అనుకోండి, చేస్తే ఏం ఎంత లూజుగా ఉన్నా సరే ఆడది అప్పుడు ఏం చేస్తుంది, తన యోన్నేసి ఇలా రుద్దుకుంటే మగాడు తప్పునే ఉంటుంది. అలాగే ఒక కుర్చీలో కూర్చుని మీదకి వచ్చి చేసింది అనుకోండి, అదే అక్కడ యోని ఎంత లూజ్ అని అనిపిస్తుంది. యాంగిల్స్ మార్చుకుంటే తెలియదు అసలు. అక్కడ లూజ్ అని మాట రాదు, ఇక ఆ ప్రెషన్ చక్కగా ఉంటుంది. అలాగే ఇవన్నీ ఈ రంగా కొన్ని యాంగిల్స్తో ఎంత యోని లూజ్గా ఉన్నా సరే, నిజంగా లూజ్గా ఉన్నా లూజ్ అనేది అనే అభిప్రాయం కలగకుండా ఉంటుందన్నమాట. ఆయనకి ఏంటంటే ఈవిడేం ఇప్పుడు ఈ మీద మనసు లేదు, ఆయనకి మనసు లేక మనసు పోయి ఇంకోటి మీద మళ్ళీంది, చేత అలా చెప్పుకొని చేస్తున్నాను, అంతకనే లేదు. మరి ఆ లేడీ డాక్టర్ చూసి లూజు అది బాగానే ఉందంటే మామూలుగా ఉంది, అందరు లేడీస్ ఉన్నట్లే ఉందన్నమాట. అంతే బాగా లూజుగా ఉన్నట్లే డాక్టర్ ఎందుకు చెప్పరు, తప్పని చెప్తారు. ఈ రోజుల్లో పెల్విక్ వెజైనల్ సంబంధించిన అన్ని కూడా ఎక్సర్సైజ్ ఉన్నాయి చెబుతారు. లేకపోతే వెజైనోప్లాస్టీ అనేది సర్జరీ ఉంది, ఆ సర్జరీ చేస్తే యోని టైట్ చేయొచ్చు చెప్తారు. ఎందుకు ప్రతి గైనకాలజిస్ట్ చెప్తుంది, దానికి వెజైనోప్లాస్టీ చేయించుకోవచ్చమ్మా, చేయించుకుంటే మళ్ళీ నేర అవుతుందని. చేస్తే చాలా కామన్ అయిపోయింది వెజైనోప్లాస్టీ చేయడం అనేది. చేయించుకోవచ్చు, లేడీస్ చేయించుకోవట్లే, కానీ చేయించుకునేది వెజైనోప్లాస్టీ దాని మీద నేర మళ్ళీ టైటన్ చేయొచ్చు అనమాట. ఆపరేషన్ చేయించుకోవచ్చు, వెజైనోప్లాస్టీ చేయించుకోవచ్చు. ఇవన్నీ ఎంతో అడ్వాన్స్ అయిపోయింది కూడా, మనకి అందరికి అందుబాటులో కూడా వచ్చేసారు సర్జరీ. అంటే ఆయన చెప్పేది కరెక్ట్ కాదు. ఆయన మనస్తత్వం అలా ఉంది. మరి అడ్జస్ట్ అయిపోవడం లేకపోతే ఇంకా కాంటే ఇంకా ఆపరేషన్ చేయించుకునేది, డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించి ఆపరేషన్ చేయించుకుని ఆయన చెప్పొచ్చు, ఇప్పుడు ఆపరేషన్ చేయించుకున్నా అండి, ఇక మీరు ఇంకా అవన్నీ సెకండ్ సెటప్లు మార్చేయండి, బయట వాళ్ళ దగ్గరికి వెళ్ళకని చెప్పేసి ఇంత వంక చెప్పాడు కదా, ఆ వంకని మరి చేయాలంటే
కాపురం సర్దిద్దుకోవాలని ఇలా చేయాలి. ఏదైనా సరే ఇంకా సర్దుకుపోవడం పిల్లల కోసం వాళ్ళు సర్దుకుపోవాలి. అది యోని లూజుగా ఉన్నా కూడా పిల్లలు మామూలుగా పుడతారు, ఏ రకం ఏం లేదు. అదివన్నీ ఏంటంటే ఈరోజు సైన్స్ ఎంతో అడ్వాన్స్ అయిపోయిందండి. ఎన్ని రకాలంటే బాధలనైనా సరే లేదా ఇబ్బందులైనా సరే అవి సర్దిద్ది మామూలు చేస్తుంది సైన్స్ అన్నమాట. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం మీకోసం ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.